నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణలో పెద్దపల్లి రామగుండం మధ్య పట్టాలు తప్పిన గూడ్స్. ఢిల్లీ చెన్నై మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్పై నేడు చర్చ. 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా. ఫిబ్రవరి 23న నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు. జార్ఖండ్లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ భద్రత. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేస్తే ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం. ఇరాన్కు ప్రధాని నెతన్యాహు హెచ్చరిక. తెలంగాణలోని పెద్దపల్లి రామగుండం స్టేషన్ల మధ్య అదుపు తప్పి గూడ్స్ రైలు బోల్తా పడింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం. అలీముద్దీన్, చెప్పండి, పెద్దపల్లి రామగుండం మధ్య ప్రమాదం ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి బళ్ళారి నుంచి రజియాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి దాటిన తర్వాత రాఘవాపూర్ వద్ద బోల్తా పడింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో బోల్తా పడడంతో ట్రంక్ లైన్ ఇది ఖాజీపేట్ బల్లార్షా మీదుగా ఢిల్లీకి వెళ్లే మార్గం ఇది. ఈ మార్గంలో బోల్తా పడడంతో అటు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ విద్యుత్ లైన్ కావడంతో ఈ మధ్యలో నుంచి వెళ్తున్న గూడ్స్ రైలు అటు కుడివైపు ఎడమవైపు 2 ట్రాక్లపై పడడంతో 3 ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్ అయిన మార్గం కాబట్టి ఆ విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. దీంతో పూర్తిగా చికటిమయమైంది. దాదాపు పెద్దపల్లి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడికి రోడ్డు మార్గం కూడా లేదు. ప్రస్తుతం అయితే ఉదయం నుంచి తాత్కాలిక రోడ్డు వేస్తున్నారు. కన్నాల నుంచి అటు బసంత్ నగర్ వైపు తాత్కాలిక రోడ్డు వేసి అక్కడ నుంచి క్రేన్లు అవి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రైలు మార్గంలో వచ్చిన ట్రైన్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ప్రధానంగా పట్టాలపై ఉన్న ఈ వ్యాగన్లను తొలగిస్తున్నారు. 44 వ్యాగన్లతో వెళ్తున్న ఈ గూడ్స్ రైళ్లు అసలు ఎందుకు పట్టాలు తప్పిందనే విషయం ఇంకా తెలియరాలేదు. 11 వ్యాగన్లు అటు కుడివైపు ఎడంవైపు పడిపోయాయి. దీంతో ఇటు హాజీపేట నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లు ప్లస్ ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లన్నీ దాదాపు ఆపేశారు. దాదాపు 31 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే 3 పాక్షికంగా రైళ్లను రద్దు చేస్తూ మరో 10 రైళ్లను దారి మళ్లింపు చేసింది. రాత్రి చాలా సమయం వరకు కూడా చాలా చోట్ల ట్రైన్లు ఆగిపోయాయి. అసలు ఎందుకు ఆగిపోయాయి వాళ్ళకి సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కాబట్టి దాదాపు 24 గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటాయి. అందులో తాగునీరు ఇతరత్ర సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సమాచారం తెలియతోనే పోలీసులతో పాటు ఇటు కలెక్టర్ శ్రీహర్ష కోయ అక్కడికి చేరుకున్నారు. అలాగే రైల్వే అధికారులు చేరుకుని ఈ రైళ్లను దారి మళ్లింపు చేశారు. ప్రధానంగా పెద్దపల్లి స్టేషన్ లో ఉన్న రైలును ఇటు కరీంనగర్ నిజామాబాద్ మీదుగా తరలించారు. అలాగే మిగతా రైళ్లన్నీ చాలా చోట్ల డైవర్ట్ చేశారు. ప్రధానంగా ఈ మార్గంలో పూర్తిగా రైళ్లన్నీ స్తంభించిపోయాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చాలా చోట్ల కూడా రాత్రి 11 తర్వాత బయలుదేరే ట్రైన్లు చాలా ఉన్నాయి. ఆ ట్రైన్లన్నీ రీషెడ్యూల్ చేశారు. దాదాపు 10 గంటల తర్వాత బయలుదేరుతాయని ప్రకటించడంతో చాలా వరకు ఇటు రద్దీ తగ్గింది. ప్రధానంగా చూసుకుంటే కాజీపేట్ బల్లార్షా ట్రంక్ లైన్ అంటారు. ఇటు ప్రధానంగా అటు దక్షిణ భారత దేశాల మధ్య ఈ లింక్ కలిపే రైలు కాబట్టి ఇటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. అటు రైళ్లు మళ్లిస్తున్న సమయంలో ప్రయాణికులకు తాగునీటి సరఫరాతో పాటు ఇతరత్ర సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అయితే భారీ క్రేన్లు అక్కడికి చేరుకున్నాయి. పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. వందల సంఖ్యలో అక్కడికి కార్మికులు చేరుకున్నారు. అక్కడికి ఎవరిని కూడా ప్రజలను అనుమతించట్లేదు. ప్రధానంగా ఈ క్రేన్ల ద్వారా స్తంభాలు తొలగించడం లాంటివి ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు. కన్నాల వరకు అదే రోడ్డు మార్గం లేదు. దీంతో తాత్కాలిక రోడ్డు మార్గం కూడా వేసి అక్కడి నుంచి ఇంకా కార్మికులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా అధికారులు అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు
విద్యుత్ లైన్ పునరుద్ధరీకరణ, మరోవైపు ట్రాక్ల మరమ్మతు, మరోవైపు ట్రాక్లపై పడిపోయిన వ్యాగన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఆ మార్గంలో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ట్రైన్లు అనుమతించట్లేదు. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావించవచ్చు. అలీముద్దీన్, అయితే రైళ్ల రాకపోకలు ఎప్పటి వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అధికారులు ఏమంటున్నారు? అయితే ఇప్పుడే భారీగా కార్మికులు చేరుకుంటున్నారు. అయితే అక్కడ కొత్తగా రోడ్డు వేసి ఇంకా భారీగా కార్మికులను తరలిస్తున్నారు. అలాగే చాలా మంది కూడా ఇప్పటికే చేరుకొని తమ పనులు చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ 3 రైలు మార్గాలు దెబ్బతిన్నాయి కాబట్టి, అంతేకాకుండా విద్యుదీకరణ కాబట్టి ఈ 2 పనులు కావాలి. ఒకవైపు ఆ తొలగింపు జరగాలి, మరోవైపు పునరుద్ధరణ, మరోవైపు విద్యుదీకరణ జరగాలి. అయితే తొలుత ఒక మార్గమైన పునరుద్ధరించే అవకాశం ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ పాక్షికంగా సాయంత్రం వరకు ఒక లైన్ మార్గం పునరుద్ధరించే అవకాశం ఉండొచ్చు. ధన్యవాదాలు అలీముద్దీన్. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై తెలుగు రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వైసీపీ పాలనలో చేసిన అవినీతి తప్పులు బయటపడతాయన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి ముఖం చాటేశారని శాసనసభ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టమని చెబుతున్న వైసీపీ నేతలు మండలికి ఏ విధంగా హాజరవుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై జగన్ కు గానీ వైసీపీ ఎమ్మెల్యేలకు గానీ బాధ్యత లేదని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు దక్కుతుందనడానికి తనకు పదవి రావడమే నిదర్శనమన్న ఆయన అసెంబ్లీ గౌరవాన్ని, ఎమ్మెల్యేల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఏపీ శాసనసభ చీఫ్ విప్గా నియమితులయ్యారు సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సీనియారిటీకి అలాగే పార్టీ కోసం కష్టపడిన తీరును గుర్తించి చంద్రబాబు నాయుడు ఆయనకి ఇప్పుడు చీఫ్ విప్ పదవి కూడా కట్టబెట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం దక్కని తరుణంలో ఇప్పుడు చీఫ్ విప్ పదవి ఆ జిల్లాకు దక్కింది. అలాగా కేబినెట్ హోదా స్థాయి కలిగినటువంటి పదవి దక్కడం పట్లయితే పల్నాడు జిల్లా ప్రాంత ప్రజల్లో కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంది. మనతో పాటు ప్రస్తుతం జీవీ ఆంజనేయులుగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఎట్లా ఈ పదవి రావడం పైన మీ స్పందన ఏమిటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక కష్టపడ్డ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ఒక కార్యకర్తకు కూడా గుర్తింపు వచ్చిందని అనడానికి ఇది ఒక నిదర్శనం. నేను ఒక కార్యకర్త స్థాయి నుండి నేను కష్టపడి ఈరోజు ఒక రైతు కుటుంబం నుండి పుట్టి ఈరోజు చీఫ్ విప్ అవకాశం నాకు వచ్చిందంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తింపు అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను. చంద్రబాబు గారు నాకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, తప్పనిసరిగా ఆ బాధ్యతలు పరిపూర్ణంగా సమగ్రంగా నెరవేర్చడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు విప్పులుగా 15 మంది బాధ్యతలు అప్పచెప్పారు చంద్రబాబు గారు. మేము అందరం కలిసి విప్పులతో కలిసి సమిష్టి కృషి చేసి సభా గౌరవాన్ని పెంచే విధంగా మేమందరం కూడా సభను ముందుకు తీసుకెళ్తాం. సభ అంత బాగా సాగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, కానీ ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అసెంబ్లీకి రాకుండా బాయ్కాట్ చేసిన పరిస్థితి. సో ఎలా చూడాలి దీన్ని? ఇది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈరోజు అసెంబ్లీకి రావాల్సింది పోయి రాకూడదని నిర్ణయం తీసుకోవటం చాలా చేతగా నిర్ణయం. ఇది చాలా అవివేకమైనటువంటి ఇది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఆయన ఎమ్మెల్యే గెలిపించింది దేనికి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆయన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఎంత బాధ్యత ఉంటుందండి? ప్రజలు ఇచ్చిన బాధ్యత అసెంబ్లీకి రావాలా, ప్రజా సమస్యల మీద మాట్లాడాలా. కానీ ఆయన చేసిన తప్పులే, జగన్మోహన్ రెడ్డికి ఆయన చేసిన తప్పులే గుర్తొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మరి ఆ రోజు గాలి కుదిలేసినటువంటి అభివృద్ధి, సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థలు, ఇసుకలో లూటీ, అలాగే లిక్కర్లో గనుల్లో చేసినటువంటి దోపిడీలే ఆయన గుర్తొస్తున్నాయి ఈరోజు. వీటన్నిటికీ ఎక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందోనని ఈరోజు అసెంబ్లీ నుండి పారిపోవటమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. మరి శాసనమండలికి ఎలా వెళ్తున్నారండి? శాసనమండలికి వాళ్ళ ఎమ్మెల్సీలు వెళ్ళటం ఏంటి, అసెంబ్లీకి ఎగ్గొట్టడం ఏంటి? ఇదేమన్నా తెలివైన పనా? సో ఈరోజు ఈ జరిగే అభివృద్ధి అంతా చూసి ఓర్చుకోలేక ఒక పక్క,
మరోపక్క చేసినటువంటి పనికిమాలిన పనులు తప్పులకి ఈరోజు సమాధానం చెప్పుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుండి పారిపోయాడు తప్ప ఇది ఒక అవివేకమైనటువంటి నిర్ణయం. ఆయనతో పాటు కూడా మరొక 10 మంది కూడా గెలిచారు. సో వాళ్ళ హక్కులు కూడా కాలరాయంగా కూడా చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కదా పంపించింది వాళ్ళను. ఇప్పుడు వైసీపీ నుండి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ 11 మందికి కూడా వాళ్ళ మీద ఆ వ్యక్తుల మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ పార్టీ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు గెలిపించారు 11 మందిని. సో వాళ్ళైనా వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కనీసం ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ప్రజా సమస్యలు వాణి వినిపించాల్సిన అవసరం ఉంది. కనీసం జగన్మోహన్ రెడ్డికి ఆడ ముఖం చూపించడం తప్పు చేశాడు కాబట్టి ముఖం చూపించడం ఇష్టం లేకపోయినా కనీసం మిగిలిన ఎమ్మెల్యేనే వెళ్ళి ఆ ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటే బాగుండేదేమో. కానీ మిగిలిన ఎమ్మెల్యేల హక్కులు కూడా కాలు రాశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేని సాంప్రదాయం ఇది. అటు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం తెలీదు, గతంలో ఆయన చట్టాలను ఉల్లంఘించాడు, చట్టాలని గౌరవించలేదు, ప్రజాస్వామ్య విధానాలను గౌరవించలేదు. అందుకని ప్రజాస్వామ్యం కానీ దాని విలువలు కానీ తెలియనటువంటి వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇది జీవి ఆంజనేయుల స్పందన. తప్పనిసరిగా శాసనసభ వ్యవహారాలు సజావుగా సాగే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ బాధ్యత అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడుకి అయితే ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా తీసుకున్న నిర్ణయాన్ని అయితే తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. కెమెరామ్యాన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షకు సన్నద్దమయ్యేందుకు 3 నెలల సమయం ఉండేలా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. ఏపీపీఎస్సీ నిర్ణయంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది జనవరి 5న జరగాల్సిన పరీక్ష అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి 23కు ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇటీవలే చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనురాధ పెండింగ్ పరీక్షలు తక్షణం నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించారు. డీఎస్సీ పరీక్షలకు అడ్డు రాకుండా ఉండేలా అక్టోబర్ 30న ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రకటన తేదీ నుంచి పరీక్ష నిర్వహించే రోజుకు కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. కానీ కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఉండడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సిలబస్ మార్పుల వల్ల ఇంత తక్కువ సమయంలో పరీక్షకు సన్నద్దం కాలేమని, మెయిన్స్ పరీక్షా తేదీని మార్చాలంటూ పలువురు ఏపీపీఎస్సీ చైర్మన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అటు రాజకీయ నేతల నుంచి విజ్ఞప్తులు రావడంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు తలెత్తాయి. 4.5 పాటు ఉద్యోగాలు ప్రకటించకుండా మీనమేషాలు లెక్కించిన జగన్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని హడావిడిగా గ్రూప్ 2 ఉద్యోగాలు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. సమయం తక్కువగా ఉండడంతో అభ్యర్థులు సన్నద్దం కాలేకపోయారు. దీంతో 4 లక్షల మందికి పైగా పరీక్ష రాయగా కేవలం 92,250 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్ కు ఎంపికయ్యారు. జూలై 28న మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఎన్నికలు జరగడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలువురు అభ్యర్థులు గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని మంత్రి లోకేష్ ను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జూలై 28న తలపెట్టిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడగా ఇటీవలే చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన అనురాధ వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ తేదీపైన నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేయడంతో పరీక్షను మరోసారి వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికన్ వన్యప్రాణులు అక్రమంగా రవాణా చేస్తున్న 3గురిని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా ఒడిశా నుంచి కర్ణాటకకు కారులో తీసుకెళ్తూ ఉండగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఆఫ్రికా దేశానికి చెందిన 17 కొండ చిలువలు, 3 తాబేళ్లతో పాటు పిల్లి ఉన్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి వన్యప్రాణాలను విశాఖలోని జంతు ప్రదర్శనశాలకు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర ఇచ్చాపురం బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ తనిఖీ చేస్తుండగా విదేశాలకు చెందినటువంటి జంతువుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్, వెహికల్ ఓనరు కర్ణాటక. 3 వ్యక్తులు కూడా కర్ణాటక నుండే. ఇది ఒరిస్సా నుండి కర్ణాటక తరలిస్తుండగా అక్కడ రెగ్యులర్ వెహికల్ చెకింగ్లో పట్టుకోవడం జరిగింది. మేజిస్ట్రేట్ గారి సలహా తీసుకొని ఇమీడియట్గా ఇప్పుడు మన జంతువుల్ని జూకి తరలిస్తున్నాం. ముద్దాయిల్ని ఇప్పుడు కోర్టుకి ప్రొడ్యూస్ చేసి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫర్దర్గా జైలుకి
ఆబ్జెక్టివ్ ముద్దాయిలు. ఈనాడు కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా విశాఖలో విద్యార్థుల భవిష్యత్ ఆశల వారధి దశ దిశ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ విఎంఆర్డీఏ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట జీసీసీ సంస్థ ఎండీ కల్పనా కుమారి, కేఎల్ యూనివర్సిటీ, చైతన్య కాలేజీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థులు వారి లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, ఏ విధంగా పోటీ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో నిపుణులు, అతిథులు చక్కగా వివరించారు. ఇప్పుడు 12th తర్వాత నేను ఏం చెప్తున్నానంటే లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది. ఈ టైంలో తర్వాత మీ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా మీరు ఏం జాబ్ చేస్తారు. దీస్ ఆర్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ విచ్ your whole life can go in either this direction or this direction. So it is totally up to you, in your hands, how you want to do it. ఈనాడు దశ దిశ దానికి కేఎల్ యూనివర్సిటీ మరియు చైతన్య కాలేజీల ఒక అనుబంధంతో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలి. స్టూడెంట్స్లో చైతన్యం రావాలి, వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి. బిఫోర్ కౌన్సిలింగ్, బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద ఇంజనీరింగ్ ఆ ప్రెషర్ తీసుకోకుండా ప్రెజెంట్గా ఎలా చదువుకునే విధానం మేము ఇప్పుడు ఈ సదస్సులో డిస్కస్ చేశాము. చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. అందరికీ ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా విద్యా సంస్థలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకి, అందులో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి చేసిన అవగాహన సదస్సు అద్భుతం అండి. ఇది చాలా అవసరం. ప్రజెంట్ ఉండే జనరేషన్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని చాలా చక్కగా ఊహించుకుంటున్నారు. అంటే ఒకప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీసే ఉండేవి. ఐఐటీస్, ఎన్ఐటీస్కి ఆల్టర్నేట్గా వాటితో సరి సమానంగా ఇవ్వగలిగే డీమ్డ్ యూనివర్సిటీస్లో కేఎల్ యూనివర్సిటీ ఒకటే అన్నది పిల్లలకి తెలియజేశాం. అక్కడ జరుగుతున్న ప్రోగ్రాము అక్కడ జాయిన్ అవ్వడం వల్ల స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ కెరియర్లో అన్నది కూడా మేము తెలియజేయగలిగాం. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఆయా స్థానాల్లో ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ 950 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. అయితే సమస్యాత్మకంగా గుర్తించిన కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 వరకే ఓటింగ్ జరగనుంది. జార్ఖండ్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక అబార్షన్ మాత్రలకు డిమాండ్ భారీగా పెరిగింది. గర్భ విచ్ఛిత్తి హక్కును రద్దు చేస్తారనే వదంతుల మధ్య అమెరికా మహిళలు ముందు జాగ్రత్తగా వాటిని కొనిపెట్టుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వాటి డిమాండ్ 17 రెట్లు అధికంగా ఉందని తెలిపింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో గర్భ విచ్ఛిత్తి హక్కు ప్రధాన అంశంగా నిలిచింది. గర్భ విచ్ఛిత్తి హక్కుపై డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించలేదు. ఫలితంగా అమెరికా మహిళలు గందరగోళంలో ఉన్నారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో గర్భ విచ్ఛిత్తి హక్కును రద్దు చేస్తారనే వదంతులు జోరందుకున్నాయి. దీంతో అక్కడి మహిళలు అబార్షన్ మాత్రలను ముందు జాగ్రత్తగా కొనిపెట్టుకుంటున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్టు ఒక కథనం ప్రచురించింది. 24 గంటల్లోనే అబార్షన్ మాత్రల కోసం 10,000కు పైగా అభ్యర్థనలు వచ్చాయని ఎయిడ్ యాక్సిస్ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇది రోజు ఉండే డిమాండ్ కంటే 17 రెట్లు ఎక్కువని పేర్కొంది. గర్భిణులు కానివారు కూడా ప్రిస్క్రిప్షన్ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీఓ వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భ విచ్ఛిత్తి మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అనే సమాచారం కోసం నిత్యం 4,000 నుంచి 4,500 మంది తమ వెబ్సైట్ను చూశారని మరో స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఆ సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని తెలిపింది. ఒక్క రోజులోనే 82,000 మందికి పైగా వెబ్సైట్ను చూస్తున్నారని పేర్కొంది. గర్భ నిరోధక పరికరాలు, వాసెక్టమీ శస్త్రచికిత్స సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకొచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలా మంది మాత్రలు నిల్వ చేసుకున్నట్లు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటనీ ఫాంటనీ అభిప్రాయపడ్డారు. గతంలో 2022 మే నెలలో గర్భ విచ్ఛిత్తికి వ్యతిరేకంగా చట్టం తీసుకురానున్నట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలోనూ గిరాకీ 10 రెట్లు పెరిగింది. అబార్షన్ హక్కు రద్దుపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. 8-9 నెలల సమయంలో
గర్భ విచ్ఛిత్తి ఎలా చేస్తారని, అందుకు తాను వ్యతిరేకమని అప్పట్లోనే స్పష్టం చేశారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఊహించడం కష్టమని విశ్లేషకులు అంటున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో తాజాగా 24 మంది పౌరులు మృతి చెందారు. అనేక మందికి గాయాలయ్యాయి. దక్షిణ బీరుట్ సుబర్బ్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 18, ఉత్తర ప్రాంతంలోని మారుమూల గ్రామంపై చేసిన మరో దాడిలో 6 చనిపోయారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. లెబనాన్లో యుద్ధాన్ని విస్తరిస్తున్న ఐడీఎఫ్ బలగాలు హెజ్బొల్లా ఉనికి లేని ప్రాంతాల్లోనూ విరుచుకుపడుతున్నాయి. ఉత్తర ప్రాంతంపై తాజాగా జరిపిన దాడి లక్ష్యమేంటన్న దానిపై నెతన్యాహు సేనలు స్పందించడం లేదు. అటు ఉత్తర ఇజ్రాయెల్ పట్టణమైన నహారియాపై హెజ్బొల్లా రాకెట్ను ప్రయోగించింది. ఫలితంగా 2 ఇజ్రాయెల్ పౌరులు మృత్యువాత పడ్డారు. మరో 2కి గాయాలయ్యాయి. సోమవారం మొత్తంగా హెజ్బొల్లా 200కు పైగా రాకెట్లను ప్రయోగించిందని ఐడీఎఫ్ తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన 10 ప్రాజెక్టైల్స్ లో చాలా వాటిని ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఇజ్రాయెల్పై మరోసారి ప్రతీకార దాడి చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి నెతన్యాహు ఒక వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ ప్రజలను ఎక్కువ భయపెడుతోంది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు కలలు, ఆశలను అణచివేసేందుకు ఖమేనీ సర్కార్ సమయం, డబ్బులను ఖర్చు చేస్తుందన్నారు. ఇటీవల తమపై దాడి చేసేందుకు ఇరాన్కు 1,84,000 కోట్ల రూపాయలు ఖర్చయిందని వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లేదన్న నెతన్యాహు టెహ్రాన్ నిరంకుశ శక్తి ఇరానీయులను పెను ప్రమాదంలో పడేస్తోందన్నారు. మహిళలు జీవితం, స్వేచ్ఛ అనే ఆశల్ని కోల్పోవద్దని, ఇజ్రాయెల్ సహా స్వేచ్ఛ ప్రపంచమంతా ఇరాన్ ప్రజలకు అండగా ఉంటుందని వివరించారు. కాగా తొలుత టెహ్రాన్పై దాడి చేసిన ఇజ్రాయెల్ అక్కడ హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియేను మట్టుబెట్టింది. తరువాత ఇజ్రాయెల్పై ఇరాన్ 200కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఫలితంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలపై ఐడీఎఫ్ మళ్లీ విరుచుకుపడింది. దీంతో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్, ఇళ్ల అద్దెలపై కథనాలు సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. అవి విస్తృత చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా బెంగళూరులో ఇళ్ల అద్దెలు, సెక్యూరిటీ డిపాజిట్పై ఒక నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె చేసిన పోస్టులో ఏముందో ఈ కథనంలో తెలుసుకుందాం. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన బెంగళూరులో ఇంటి అద్దెలు అందుబాటు ధరలో దొరకడమంటే గగనమే. సామాజిక మాధ్యమం ఎక్స్లో చక్కర్లు కొడుతున్న పోస్టే అందుకు మంచి ఉదాహరణ. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న క్రమంలో హరిణిధి కౌర్కు ఊహించని అనుభవం ఎదురైంది. 40,000 అద్దె ఉన్న ఇంటికి యజమాని 5 లక్షల డిపాజిట్ అడిగారని ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. వాటిని చూసి తాను విసిగెత్తిపోయానని రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇతర ప్రధాన నగరాల్లో ఉన్న అద్దెలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలో 2 నెలల అద్దెను డిపాజిట్ రూపంలో తీసుకుంటున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 5 లక్షలు డిపాజిట్ రూపంలో కట్టే బదులు ఇళ్లు కొనుక్కోమని మరొకరు కామెంట్ చేశారు. 5 లక్షల డిపాజిట్ అనేది ఏడాది మొత్తం అద్దె కంటే ఎక్కువేనని అన్నారు. డిపాజిట్లపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు తమకు ఎదురైన అనుభవాలను రాసుకొచ్చారు. అద్దెకు 7 రెట్లు అధికంగా డిపాజిట్ చెల్లించమని అడిగారని ఒకరు రాసుకొచ్చారు. చివరకు అద్దె కన్నా 5 రెట్లు అధికంగా డిపాజిట్ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని కామెంట్ పెట్టారు. 2019లో 2 లక్షల రూపాయలు డిపాజిట్ రూపంలో చెల్లించారని మరొకరు కామెంట్ పెట్టారు. బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు ఉన్న డిమాండ్కు ఇదొక ఉదాహరణ అని మరొకరు రాసుకొచ్చారు. బెంగళూరులో ఇప్పటికే అధిక అద్దెలతో ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఇంతగా పెంచేస్తే అంతే సంగతులని మరో నెటిజన్ నిర్వేదం వ్యక్తం చేశారు. బెంగళూరులో 5 నుంచి 10 నెలల అద్దె మొత్తాన్ని డిపాజిట్ గా తీసుకుంటున్నారని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. మొత్తంగా హరిణిధి కౌర్ వ్యవహారంతో బెంగళూరులో ఇంటి అద్దెలు, డిపాజిట్ల అంశం మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది.